నెక్స్ట్ 3 ఫేజ్ వేవ్ వైండింగ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ల్యాప్ వైండింగ్లో 24 కండక్టర్స్కి బ్యాక్ పిచ్ వాల్యూ 6, ఫ్రంట్ పిచ్ వాల్యూ 5తో మనం ల్యాప్ వైండింగ్ వేసి ఉంటాము. సో ఇప్పుడు మనం వేవ్ వైండింగ్ వేయాలి. వేవ్ వైండింగ్లో కూడా 24 కండక్టర్స్ 3 ఫేజ్కి ఇచ్చుంటారు. దీన్ని బట్టి Z/P వాల్యూ వేస్తే కనుక సో 24/3 6 వస్తుంది. సో దీన్నే మనము బ్యాక్ పిచ్ వాల్యూ సో YB = 6, YF వాల్యూ సేమ్గానే ఉంటుంది. సో ఎంతైతే మనం YB వాడుతున్నామో అంతే వాల్యూ ఫ్రంట్ పిచ్లో కూడా వాడతాం. ఎందుకంటే మనం వేవ్ వైండింగ్ అంటే ఇలా ముందుకి ఇలా స్ట్రైట్గా ఎంతైతే స్పేస్ ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడ ముందుకు మూవ్ అయ్యేటప్పుడు సో ఒక టర్న్లో ఫ్రంట్కి కనెక్ట్ చేసే వాల్యూ వచ్చేసి బ్యాక్ పిచ్. సో అలాగే దీని ముందున్న కండక్టర్కి అంటే ఈ ముందున్న కండక్టర్కి వెనకుండే కండక్టర్ని కనెక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది ఫ్రంట్ పిచ్ అంటాము. ఈ విధంగా ఓకే. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి వేవ్ వైండింగ్లో. కాబట్టి YB అండ్ YF వాల్యూలు ఇక్కడ సమానంగా R అనేది తీసుకోవాలి. ఓకే. సో వీటితో మనం ఏం చేస్తామంటే 3 ఫేజులు కాబట్టి ఇక్కడ మనం టోటల్గా ఎన్ని కండక్టర్స్ అంటే 24 కండక్టర్స్ మనము డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్లో. సో ఈక్వల్గా మనము ప్రతి 1 సెంటీమీటర్కి ఒక్కొక్క లైన్ సో ఒక్కొక్క లైన్ మనము పెన్సిల్తో డ్రా చేసుకొని వీటికి నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఓకే 15. సో ఈ విధంగా మనం 24 కండక్టర్స్కి 16 17 18 19 20 21 22 23 24 అనమాట. ఓకే. సో వీటికి మనం నెంబరింగ్ అనేది ఇస్తాము 19 20 21 22 23 24. ఓకే. సో వీటిల్లో మనము కనెక్ట్ చేసేటప్పుడు సో 3 ఫేజులు కాబట్టి ఒక్కొక్క 2 అంటే సో ఇక్కడ R ఫేజ్ సంబంధించింది, మళ్ళీ సో ఇది B ఫేజ్కి, ఇది Y ఫేజ్ సంబంధించింది. కాబట్టి ఈ 2 కూడా R ఫేజ్ సంబంధించినవి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 కండక్టర్స్ని వదిలితే మిగతాది 13 14 వీటికి సంబంధించినవి అవుతాయి. ఈ 2 చేస్తే 19 20. సో ఇవన్నీ కూడా R ఫేజ్ సంబంధించినవి. వాటి సంబంధించి టేబుల్లో మనం చూడొచ్చు. 1 అనేది 7 కనెక్ట్ అవ్వాలి, 7 వచ్చి 13కి కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ 13 వచ్చి 19కి, 19 వచ్చి మళ్ళీ 2కి, నెక్స్ట్ 2 వచ్చేసి 8కి, 8 నుంచి మళ్ళీ 14కి, మళ్ళీ 14 నుంచి 6 యాడ్ చేసుకుంటూ వచ్చేసి 20 ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. అది ఎట్లనో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు R ఫేజ్ సంబంధించి 1 అనేది దేనికి కనెక్ట్ అవ్వాలి 7కి. ఓకే. సో నేను మీకు ఇంతకుముందు చెప్పుకున్నాను ఇది హైట్ ఎంత ప్రొజెక్ట్ అవ్వాలంటే సో ఈ లైన్ నుంచి పైకి 2 సెంటీమీటర్స్ లైన్తో మనం ఏం చేస్తాము ఒక ఇమాజిన్ లైన్ కొట్టుకోవాలన్నమాట ఇట్లా. ఓకే. సో డౌన్లో కూడా 2 సెంటీమీటర్స్ పెట్టుకొని ఒక ఇమాజినరీ లైన్ కొట్టుకోవాలన్నమాట. ఓకే. ఇవంతా హైట్ 3.5 ఇది 2 ఇది 2 సెంటీమీటర్స్. ఓకే. సో ఇట్లా కొట్టుకున్న తర్వాత మనము 7 దేనికి కనెక్ట్ అవ్వాలి ఇట్లా తీసుకొని 7 అనేది 2కి కనెక్ట్ అవ్వాలి. ఓకే. సో ఎంత 7. సో ఇది బ్యాక్ రాకూడదు. సో బ్యాక్ వస్తే అది ల్యాప్ వైండింగ్ అవుతుంది. కాబట్టి ఇది 7 దేనికి కనెక్ట్ అవ్వాలి 6 యాడ్ చేస్తే వచ్చేది 13. ఓకే. 13. సో 13 దేనికి కనెక్ట్ అవ్వాలి 19కి. ఓకే. సో ఇక్కడ 19 అనేది ఉంది, 19 కనెక్ట్ అవుతుంది. సో 19 దేనికి కనెక్ట్ అవ్వాలి సో 2కి. ఓకే. ఇట్లా 2. సో ఇక్కడ ఇలా మోల్డ్ చేస్తే ఈ 2 అనేది ఇక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్కి ఈ విధంగా 2 అనేది ఇక్కడ రాస్తాం అన్నమాట. సో ఇక్కడ నేరుగా వచ్చి దీన్ని కనెక్ట్ చేయలేం కాబట్టి ఇటు సైడ్ ఈ నెంబరింగ్ అనేది ఇట్లా రౌండ్ తిప్పితే దీనికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనము R ఫేజ్లో అన్నీ అయిపోయి ఉంటాయి చూడండి. సో ఇక్కడ 2, సో ఇక్కడ 2, సో ఇక్కడ 2 అన్నమాట. ఓకే. సో వీటిల్లో మీరు చూస్తే 2 నుంచి 6 చూడండి, 2 అనేది 6. ఓకే. సో 2 నుంచి 8 కనెక్ట్ అయింది. సో ఇక్కడ 8 నుంచి దేనికి కనెక్ట్ అయింది 14 కనెక్ట్ అయింది. సో 14 అనేది దేనికి కనెక్ట్ అయింది 20కి. ఓకే. సో ఇట్ ఈజ్ అవర్ 20. సో 20 దేనికి కనెక్ట్ అయింది ఇట్ ఈజ్ ఏ ఫినిషింగ్. ఓకే. సో F1. ఓకే. సో 20 to 14 అన్నమాట, 14 to 20. ఓకే. సో ఇప్పుడు అన్నీ కూడా సో ఇక్కడ 2 కండక్టర్లు, ఇక్కడ 2 కండక్టర్లు, ఇక్కడ 2 కండక్టర్లు, ఇక్కడ 2 మొత్తం 8 కండక్టర్స్ ఫేజ్ 1లో అనేది కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనము ఓకే
సో వేరే ఫేజ్ చూద్దాం, ఫేజ్ 2. ఓకే, ఇది స్టార్టింగ్, ఇది ఫినిషింగ్ అండి. ఫేజ్ 1 అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 2 చూద్దాం. సో ఇది ఫేజ్ 2లో 3 అనేది దేనికి కనెక్ట్ అయింది, 9కి కనెక్ట్ అయింది. 3 అనేది 9కి కనెక్ట్ చేస్తున్నాం. 9 అనేది దేనికి కనెక్ట్ అయింది, ఓకే. సో 9 + 6 వేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో 15 దేనికి కనెక్ట్ అయింది, 15 + 6 21. ఓకే, సో 21 కనెక్ట్ అయింది. ఓకే, 21 దేనికి కనెక్ట్ అయింది, 4కి. 4 ఇక్కడ రాస్తాము. సో నెక్స్ట్ 4 అనేది ఏంటి, 4కి 21 కనెక్ట్ అయింది. సో 4 అనేది నెక్స్ట్ 17 to అంటే 17. సో ఇది ఓకే. సో 4 అనేది 10 కనెక్ట్ అయింది. 4 అనేది 10 కనెక్ట్ అయింది. 10 + 6 16, 16 కనెక్ట్ అవుతుంది. 16 నెక్స్ట్ 22 కనెక్ట్ అవుతుంది. ఓకే, 22. సో ఇది ఒక వైండింగ్. ఇట్లా మనం అన్ని ఫేజులు అయిపోయినాయి, 2 ఫేజులు అయిపోయినాయి. ఇంకొక ఫేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇదేంటిది, ఫేజ్ నెంబర్ 3. సో 5 దేనికి కనెక్ట్ అయింది, 6 యాడ్ చేస్తే 11. సో 11 దేనికి కనెక్ట్ అయింది, 17. 17 దేనికి కనెక్ట్ అయింది, 23. సో 23 దేనికి కనెక్ట్ అయింది, 6కి. ఓకే, సో ఇది 23. సో ఇది 6 అని రాస్తాం ఇక్కడ. సో ఆ తర్వాత 6 దేనికి కనెక్ట్ అయింది, 12కి ఇట్లా కనెక్ట్ అయింది. 12 దేనికి కనెక్ట్ అవుతుంది, 12 + 6 18. 18 దేనికి కనెక్ట్ అవుతుంది, 24. ఓకే, సో ఈ విధంగా సో అన్ని టోటల్గా అన్ని వైండింగ్లు కూడా అయిపోతాయి. సో వీటిల్లో మనం రాయాల్సింది ఏది స్టార్టింగ్, ఏది ఫినిషింగ్ అని. సో S1 ఇది F1. సో సెకండ్ ఫేజ్ ఏదైతే సంబంధించిందో అది మనం ఏం రాస్తాం, ఇది S2 రాస్తాము. ఇంకో లాస్ట్ది F3 అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా F1 F2 S3. ఓకే, సో ఈ విధంగా రాస్తే ఇది అన్నీ కూడా ఫేజ్ సీక్వెన్స్లో ఇలా అలైన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ ఫేజ్ సీక్వెన్స్ ఇన్ ద సెన్స్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఒక వైండింగ్ ఇలా ఉంటే ఇంకొక వైండింగ్ దాని పక్కనే ఈ రౌండ్ సర్కిల్లో ప్లేస్ అవుతూ ఉంటే మనకి 3 ఫేజ్ 120 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది అసైన్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 3 ఫేజ్ యొక్క వేవ్ వైండింగ్ వేస్తాము. మీరు ఈ డయాగ్రామ్తో పాటు టేబుల్ ఇలా విడివిడిగా డయాగ్రామ్స్ వద్దు, ఓవరాల్ డయాగ్రామ్ ఈ విధంగా వేయాలి. సో ఇది ఈ టేబుల్ ఈ సంబంధించిన థియరిటికల్ పార్ట్ మొత్తం వేస్తే 20 మార్క్స్ అసైన్ అవుతుంది, మార్క్స్ డివిజన్. సో 10 మార్క్స్ వచ్చేసి 5 మార్క్స్కి ఈ థియరీ అనేది వస్తుంది. సో ఇదొక క్వశ్చన్ అంటే వేవ్ వైండింగ్, 3 ఫేజ్లో వేవ్ వైండింగ్, 3 ఫేజ్లో ల్యాప్ వైండింగ్ ఒక క్వశ్చన్. ఓకే, సో ఆ తర్వాత సింగిల్ ఫేజ్లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము ల్యాప్ వైండింగ్ ఈ విధంగా. ఓకే, సో ఇట్లా ముందుకు వస్తే 13 నుంచి సో ఏవైతే 12 అయిపోతుందో నెక్స్ట్ 13కి యాడ్ అయ్యి 14 నుంచి ఇట్లా ఇదొక 12 కాయలు కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ 12 కాయలు కనెక్ట్ అవుతుంది. టేబుల్ నుంచి వేయచ్చు. సో ఇది సింగిల్ ఫేజ్ యొక్క ల్యాప్ వైండింగ్, ఇది సింగిల్ ఫేజ్ యొక్క వేవ్ వైండింగ్. ఈ వేవ్ వైండింగ్లో మనము బ్యాక్ పిచ్ 6ని తీసుకొని ఫ్రంట్ పిచ్ 5 తీసుకొని సో వీటిల్లో ఫ్రంట్ పిచ్ వాల్యూలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్గా ఓకే 7 + 6 ఒకసారి వేస్తే నెక్స్ట్ 19 + 7 అంటే 6 ఒకసారి యాడ్ అయితే 7 ఒకసారి యాడ్ అవుతుంది, 6 యాడ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 7 యాడ్ అవుతూ మళ్ళీ 6 యాడ్ అవుతూ 7 యాడ్ అవుతూ ఇట్లా మనం టేబుల్ కాలంలో మనము సో ఫ్రంట్ పిచ్ వాల్యూలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6 ఒకసారి 7 ఒకసారి 6 ఒకసారి 7 ఒకసారి యాడ్ అవుతూ టేబుల్ అనేది నింపుకొని సో ఆర్డర్ వైజు ఫలానా వాల్యూ ఒక్కొక్క సెంటీమీటర్ గ్యాప్తో మనం వేసుకుంటూ వెళ్తాము. సో ఇదంతా కూడా ఏసీ వైండింగ్స్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినట్టుగా డీసీలో మనం చేసినట్లు మీరు గమనిస్తే 4 క్వశ్చన్లు ఉన్నాయి. ల్యాప్ వైండింగ్ సంబంధించి 3, సో వేవ్ వైండింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక్కొక్క మీకు ఇన్ఫామ్ చేసినట్టుగా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 24 కండక్టర్స్ అలాగే 2 పోల్స్. సో దీని నుంచి వచ్చింది 13 and 11 బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ వాల్యూలు వచ్చున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఉండేది 32 కండక్టర్స్, సో 4 పోల్స్ అనమాట. దీంట్లో మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా 9 and 7 వైబీ అండ్ వైఎఫ్ వాల్యూలు వచ్చాయి.
సో నెక్స్ట్ ఇదంతా ల్యాప్ వైండింగ్ గురించి 36 అండ్ 6 పోల్స్తో మనం ఏముంది వైబీ అండ్ వైఎఫ్ వాల్యూ సో 7 అండ్ 5 ఉంది. సో మిగతాది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 34 కండక్టర్స్ 4 వేవ్ వైండింగ్ సంబంధించిన క్వశ్చన్. సో దీంట్లో వైబీ అండ్ వైఎఫ్ వాల్యూలు కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. యావరేజ్ పిచ్ కనుక్కొని వైబీ అండ్ వైఎఫ్ వాల్యూ 9, వైబీ ఈక్వల్ టు 9, వైఎఫ్ ఈక్వల్ టు 9తో మనం ఏం చేస్తామంటే వేవ్ వైండింగ్ ఇలా డ్రా చేసాం. ఓకే, సో వీటితో రింగ్ డయాగ్రాము, సో వేవ్ ఫామ్, బ్రష్ పొజిషన్స్ విత్ క్యాలిక్యులేషన్ అండ్ టేబుల్ వేస్తే మనకి 20కి 20 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ప్రియారిటీ వైజ్ ఈ వైండింగ్ని ఫస్ట్ నేర్చుకున్న తర్వాతే సో డీసీ మిషన్స్ అలాగే ఇండక్షన్ మోటార్, ట్రాన్స్ఫార్మర్ టాపిక్స్కి వెళ్తే చాలా బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే.